ఫన్మోజీ ఫ్యామిలీకి నమస్కారం. మన ఫన్మోజీ అలాగే ఫ్యాక్స్ ఛానల్ ఆదరించినట్టుగానే కొత్తగా పెట్టిన మన ఫన్మోజీ 2D ఛానల్ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే పైన లింక్ ని క్లిక్ చేసి మన ఫన్మోజీ 2D ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. లక్ష్మి లక్ష్మి ఇంట్లో పాత కొట్లేం కనిపించట్లేదేంటే? అక్కడే ఉంటాయి చూడండి. అక్కడ అరగంట నుంచి నేను ఎదుగుతున్నాను, కనిపించట్లేదు కాబట్టి నిన్ను అడిగాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మంచం కింద సంచిలో మనుగడ చీకిపోయిన చొక్కాలు ఉంటాయి, అవి తీసుకొని వాడేసుకోండి. సరే సరే, వీడు దేనికి పనికి రాకపోయినా వీడు పాత చొక్కా అయినా పనికొస్తుంది, తీసుకెళ్లి తుడిసేద్దాం. వాషింగ్ పౌడర్ నిర్మా, లక్ష్మి చేసింది కుర్మ, బండి మీద మరక చొక్కాతో తుడిచేస్తా, తల తల మెరిసే బండి మీదే ఆఫీస్ కే నేను వెళతా, వాషింగ్ పౌడర్ నిర్మా. నా బండి ఎక్కడా? లక్ష్మి లక్ష్మి, నా బండేదే. ఏంటండి గజనీ సినిమాలో సూర్యాల అలా అడుగుతున్నారు? మొన్న భోగి పండగ బొగ్గులా కాలిపోయింది కదా. అవును కదూ, అలవాట్లో పొరపాటు అయిపోయింది. దానికి ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది, కానీ ఎదవల్ల అర్ధాంతరంగా అగ్నికి ఆహుతి అయిపోయింది. నాన్నగారు ఓసారి బండి తాళం ఇచ్చుకోండి, ముక్కుగాడి ఇంటి వైపు రౌండ్ వేసి వచ్చేస్తాను. యారా ఇప్పుడు తిరిగిందా రౌండ్? బాగా భూమి గుండ్రంగా తిరుగుతుంటే ఏటో అనుకున్నాను, ఇప్పుడు తెలుస్తుంది. నోర్మయ్య ఎదవా, బంగారం లాంటి బండిని పొట్టం పెట్టుకున్నావు కదరా. పొట్టలో ఎక్కడ పెట్టానండి? భోగి మంటలో కదా పెట్టింది. భోగి మంటలో బండిని కాదురా, నిన్నేసేయాల్సింది. అబ్బా, పొద్దున్నే మొదలు పెట్టేశారా తండ్రి కొడుకులు గొడవ? మీ క్యారేజ్ రెడీ అయిపోయింది, ఇంకా ఆఫీస్ కి బయలుదేరండి. సరే, క్యారేజ్ బండి తగిలిచ్చే, నేను ఇలా ఫైల్స్ తీసుకుని వస్తా. నాన్నగారు తగిలించడానికి బండి లేదు కదండి. సరేలే, బండి లేకపోతేనే భుజం ఉందిగా, తగిలిచ్చే. ఇవాళ బస్సు మీద వెళ్ళిపోతాను. ఇంత ఎండలో ఈ బస్సు కోసం ఎదురు చూపేటో, ఆ బండికి ఇన్సూరెన్స్ చేయించినా బాగున్నాను, డబ్బులు వస్తాయన్న ఇన్సూరెన్స్ ఉండేది. అమ్మయ్య, బస్సులో సీట్ ఖాళీ ఉంది, కూర్చుని పోతాం. నేనేమన్నా మీ ఒళ్ళో కూర్చున్నానేటండి అలా అరుస్తారు? ఖాళీ సీట్ లోనే కదా కూర్చున్నాను. సీట్ కోసం ఫైట్ ఎందుకంటే లైట్ తీసుకోండి. అమ్మో, ఇది అరిసి అరిసేలా ఉంది, వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. టికెట్ టికెట్ కోటి కోటి. ఇదిగోండి సార్. మరి చెల్లరా? టికెట్ వెనకలు రాశాను, దిగేటప్పుడు తీసుకోండి. సర్లే, ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుద్దా, దిగేటప్పుడు మిస్ అవ్వకుండా అడుగుతా. లకడీ కప్పులు దిగాలి దిగాలి. రైట్ రైట్. అబ్బా, నించొని కాళ్ళు లాగేస్తున్నాయి. జెంట్స్ సీట్ లో లేడీస్ కూర్చున్నారేటి? అదే మనం వాళ్ళ సీట్ లో కూర్చుంటే గొడవ చేసి మరి లేపేస్తున్నారు. ఇప్పుడు మన సీట్ లో వాళ్ళు కూర్చుంటే మనం నించోవాలా? లేపేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ లేడీ, స్టాండ్ అప్. లేడీస్ కోటాలో సీట్లు ఉన్నాయి కదండి, ఈ వాటా కూడా వదలరా? అన్ని కబ్జా చేసేస్తారా? వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, ఈ సీట్ నాకు ఇచ్చేయండి. ఆహా, డ్రైవర్ సీట్ ఖాళీ ఉంటే వెళ్ళి కూర్చుని పోతారా? నాకు రెస్పెక్ట్ అక్కర్లేదు, సీట్ ఎత్తే చాలు. ఆంబోతులో ఉన్నావు, నా సీట్ నాకు ఇవ్వలేవా? ఇందాక నుండి మిమ్మల్నే చూస్తున్నానండి. ఆడదంటే ఆట బొమ్మ అనుకుంటున్నావురా? నేను ఇంకేం అనుకోలేదురా, నువ్వెందుకు అలా అనేసుకుంటున్నావు? అసలు ఇలాంటి వాళ్ళు బస్సులో కాదు, వీళ్ళ మీద బస్సులు ఎక్కించాలి. ఇతను బస్సులోంచి దించుతారా లేదా మేమందరం దిగిపోవాలా? దిగిపోండిరా, మరీ మంచిది. బస్ అంతా ఖాళీ అయిపోద్ది, కూర్చొని కాదు పడుకొని వెళ్ళొచ్చు. తోసేయండి. డ్రైవర్, స్టాప్ ద బస్. దిగు. మరి నా చిల్లరా? చిల్లరా వేసినోడికి చిల్లర ఎందుకు? దిగు. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజు కాదురా, నాలాంటి మగాడికి ఇలాంటి బస్సులో సీట్ దొరికిన రోజు. ఇండియాకి అసలైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. నా దగ్గర చిల్లర తొప్పిస్తావు కదరా, చూడు నలుగురు ముందు అలరపాలు అయిపోతావు. ఆలోచించట్లేదు, థింక్ చేస్తున్నా. నేను కూడా రాజమౌళి RRR లా సినిమా తీసి దాన్ని ఆస్కార్స్ కి ఎలా పంపించాలని ఆలోచిస్తున్నా. యా, గొప్ప గొప్ప సినిమాలు తీస్తే అలాగే పెడతారు. ఏంటి మావా, ఏం డిస్కషన్? ఏంట్రా?
ఓ అదా అయితే ఓకే. బేకరీలో ఫిల్మా అంటే కేకులు బండ్లు పేస్ట్రీలు అన్నీ ఉంటాయిగా. ఓ కరాచీ బేకరీ. ఈడు తోకైతే ఆడతాను మీదేక సరిపోయారు ఇద్దరు. సినిమా ఓకే, ఇంతకీ స్టోరీ ఏంటి? ఇట్స్ a mind bending, socio fantasy, psychological, mythological, mysterious, courageous, cabbageous. Finally it's a devotional film. అబ్బో, స్టోరీలో చాలా షేడ్స్ ఉన్నాయి. எனக்கு காமெடி வேணுமா, காமெடி இருக்கு. ஃபைட்ஸ் வேணுமா, ஃபைட்ஸ் இருக்கு. ரொமான்ஸ் வேணுமா, அது கூட இருக்கு. ఆహా, అంత ఇరికిరిగ్గా ఎందుకురా సినిమా తీడు? తమిళ్ యు కుళ్ళిపోయిన కాక్రోచ్ ఫేస్. తమిళ్ తెలీదు ఏం తెలీదు. సర్లేరా గోరా, ముందా స్టోరీ ఏంటో చెప్పు. ఏయ్ ఐ లైక్ యువర్ ఎక్సైట్మెంట్. ఫస్ట్ ఓపెన్ చేసి కట్ చేస్తే ఉప్పెన క్లైమాక్స్ అవుద్ది. రే బాండర్ కప్ మొహోడా, కట్ చేస్తే అంటే సీన్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తాం, ఏమైంది? హీరో వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది. ఇంతకీ ఎలా చచ్చిపోయింది? హీరోయిన్ కి జన్మనిస్తూ చచ్చిపోయింది. హీరో వాళ్ళమ్మ హీరోయిన్ కి జన్మనిస్తూ చచ్చిపోయిందా? అంటే హీరో హీరోయిన్ అమ్మ చెల్లెళ్ళా? ఎగ్జాక్ట్లీ, ఆ విషయం వాళ్ళకి కూడా తెలియదు. వావ్, ఫస్ట్ సీనే మైండ్ బెండింగ్ గా ఉంది. ఈ బెండింగ్ కి అలా అయిపోతారేంటి? ఇంకా చాలా స్టోరీ పెండింగ్ ఉంది. మరి త్వరగా చెప్పు. ఆ తర్వాత అరగంటకి హీరో వాళ్ళ నాన్న కూడా చచ్చిపోతాడు. వాడేలా పోయాడు? వాళ్ళ ఆవిడ పోయిన బాధలో రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పాప అమ్మాయి దొరక్క సూసైడ్ చేసుకున్నాడు. బుర్ర బెండింగ్ గోరా, బుర్ర బెండింగ్. యా, మరి తర్వాత ఏముంది ఇంటర్వెల్ లో? ఏంటి అప్పుడే? ఐ లైక్ దిస్ ఎక్స్ప్రెషన్. దాన్ని అలాగే హోల్డ్ చేయి. డ్రింక్ తాగుతూ స్టార్ట్ చేద్దాం. సెకండ్ హాఫ్ ఓపెనింగ్ వాళ్ళమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ళమ్మ చచ్చిపోయిందన్నా? ఇది ముఖేష్ ఏట్రా ముఖేష్. యాడ్ లో మెయిన్ స్టోరీ చెప్పరా. అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికో ఎందుకే, ఇక్కడే ఉండి చెప్పు. ఓ అక్కడికంటే అక్కడికి కాదు, స్టోరీలోకి. ఫస్ట్ హాఫ్ లో తల్లిని తండ్రిని పోగొట్టుకున్న హీరోయిన్ కూడా కోల్పోకూడదన్న భయంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. కానీ సడన్ గా ఒక రోజు సాంగ్. అప్పుడు సాంగ్ ఏంట్రా? ఆ ఒక్కరోజు పండగ రోజు, అందుకే హీరో హీరోయిన్ ఫెస్టివల్ మూడ్ లో సాంగ్ వేసుకున్నారు. ఛీ, ఈడు స్టోరీ. కమర్షియల్ ఫ్యాక్టర్ నాన్న, సాంగ్ లేకపోతే ఎలా? పైగా సంక్రాంతికి రిలీజ్. సర్లే, సాంగ్ తర్వాత ఏమైందో చెప్పు. సాంగ్ తర్వాత ఏం కాలేదు, సాంగ్ లోనే అయింది. ఏమైంది? సాంగ్ మధ్యలో సబ్బు మీద కాలేసి హీరోయిన్ జారి పడిపోయి చచ్చిపోయింది. సాంగ్ మధ్యలో సబ్బెవడేసాడు రా? విలన్ వేసాడు. విలనా? మధ్యలో ఆడేవాడు? మన హీరోనే ఈ సినిమాలో విలన్. అది దా స్నైకీ పోమా ట్విస్ట్. అబ్బా, వాట్ ఏ ట్విస్ట్. థ్యాంక్ యూ. ఎంతకీ ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఆ ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఐశ్వర్య ఎందుకు వచ్చింది? ఐటెం సాంగ్ చేసుకోవడానికి. ఈ టైంలో ఐటమ్ సాంగ్ ఏంట్రా? హీరోయిన్ చంపేశానన్న బాధలో హీరో ఐటెం సాంగ్ వేసుకొని ఆడ ఆఖరి కోరిక తీర్చుకొని చచ్చిపోయాడు. ఈ సినిమా తీస్తే చచ్చిపోయేది వాళ్ళందరూ కాదు, థియేటర్ లో ఆడియన్స్. మేబీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి అలా కూడా జరగచ్చు. పోరా, ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు? సింపతి స్టార్ సీను. ఆడవిడు మన పక్క ఇదిలో ఉంటాడు తెలీదా? ఇన్స్టాగ్రామ్ లో 1K ఫాలోవర్స్. ఏంటి ఆ సొల్లు సీన్ గాడా? ఆడి హీరో ఏంట్రా బాబు? ఏరా, మన ఏరియాలో ఆడే సెలబ్రిటీ కదా. తొక్కేం కాదు, ఆడు 1K ఫాలోవర్స్ లో 500 ఫాలోవర్లు 500 పెట్టుకున్నాడు. ఈజ్ ఇట్ ఆల్ ఏ క్రాప్? ఆడి సెలబ్రిటీ అనుకుని స్టోరీ కూడా రాసుకున్నాను రా. షట్. సర్లే, ఫీల్ అవ్వకు. అయినా మన వీధిలో హీరోని పెట్టుకుని పక్క వీధిలో ఎందుకు ఎదుక్కుంటావు? yes నువ్వు చెప్పాక రైట్ అనిపిస్తుంది. ఈ సినిమాలో వాడు వీడు ఎందుకు, నేనే చేస్తా. ఇండస్ట్రీలో స్టార్ లేక కరెంట్ లేని వైర్లా తయారైంది. నా పవర్ ఏంటో చూపించి దానికి పవర్ సప్లై అందిస్తా. గ్లోబల్ స్టార్ గోరా ఎలా ఉందిరా? అది కాదురా, ఎగిరి తంతని ఎక్క ఇలా. బైక్ మీద కింగ్లే వెళ్ళేవాడిని, ఇప్పుడు అలా రోడ్డు మీద వాకింగ్ చేయాల్సి వస్తుంది. సార్ 2 మినిట్స్ సార్. 2 మినిట్సా? మ్యాగీ చేస్తావా? కాదు సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కామ్గా ఎండడానికి కాలేజీలో స్టూడెంట్ ని కాదు, ఆఫీస్ లో అకౌంటెంట్ ని. వద్దంటే వదిలేయడానికి నేను కూడా లెక్చరర్ని కాదు సార్, ఇన్సూరెన్స్ ఏజెంట్ ని. ఇన్సూరెన్స్ ఏజెంట్ లేదు, ఇంట్లో డిటర్జెంట్ లేదు. వెళ్ళు. మీరు ఇంకో 15 నిమిషాల్లో చచ్చిపోతారు. టైర్ కింద పడి నలిగిపోతానా? లారీ లాక్కెళ్ళిపోతా? లేకపోతే నువ్వే కత్తో కన్న పట్టుకొని చంపేస్తావా? అబేబే కాదు సార్, జస్ట్ చచ్చిపోతారు అనుకోండి. జస్ట్ చచ్చిపోవడం ఏంట్రా? అబ్బా అనుకోండి సార్, ఉన్న పలంగా మీరు చచ్చిపోయారు. మీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. మీ కొడుకు పాపం రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. అప్పుడేంటి, ఆడెప్పుడు అడుక్కుంటానే ఉంటాడు. ఫ్లో డిస్టర్బ్ చేయొచ్చు సార్. అసలు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? మీ హఠాత్ మరణం. పుట్టుక మన చేతుల్లో ఉండదు, చావు మన చేతుల్లో ఉండదు. కానీ ఇన్సూరెన్స్ పేపర్లు నా చేతుల్లో ఉన్నాయి సార్. ఉంటే రేపు మీరు చచ్చిపోయి మీ ఫోటోకి దండేసినా ఈ ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి అండదండగా ఉంటది సార్. తీసుకోండి సార్, బాగుంటది. బాగోడానికి కదా బూందీలో ఏట్రా? మీరు చచ్చిపోతే ఇన్సూరెన్స్ తో పాటు కాంప్లిమెంట్ గా ఈ బూందీ లడ్డు కూడా ఇస్తాం సార్. ఇదంతా కాదు గానీ నీకు ఇన్సూరెన్స్ ఉందా? లేదు సార్, రేట్ ఎక్కువని తీసుకోలేదు.
అయినా ఎందుకు అడుగుతున్నారు సార్? ఇప్పుడు నువ్వు నా చేతిలో చేస్తే నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది కదా, అందుకు. వామ్మో, ఇడెవడో డేంజర్ గార్డ్ లో ఉన్నాడు, మనం జంపు. చే నడుచుకుని వెళ్తుంటే ప్రతి ఏదో ఆపేవాడే. బండి ఉంటే నీ కష్టాలు ఉండేవే కాదు, అర్జెంట్కి ఇవ్వాలి బండి కొనియాలి. హాయ్ సార్, దిస్ ఇస్ బంటి బాబురావు. మీకేం కావాలి? వందే భారత్ ఎక్స్ప్రెస్ కావాలి. ఊరుకోండి సార్, మీరు మరీను. అది ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఓన్లీ బైక్సే ఉంటాయి కదా, మరి ఎందుకయ్యా ఏం కావాలని అడుగుతావు? నాకు బండే కావాలి. అయితే కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు సార్. హయాబుసా కావాలా, R15 కావాలా, రాయల్ ఎన్ఫీల్డ్ కావాలా, KTM డ్యూక్ కావాలా, పల్సర్ కావాలా, ప్యాషన్ ప్రో కావాలా? చాయిస్ మీది, ప్రైస్ మాది. ఇవన్నీ కాదయ్యా, బండి అంటే నాకు కొన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి, అవి పాస్ అవ్వాలి. హో వెరీ ఫన్నీ. మా దగ్గర ఉన్న బళ్ళు పాస్ పోసినంత ఈజీగా పాస్ అయిపోతాయి సార్. ఇంతకీ ఏంటి సార్ ఆ క్వాలిఫికేషన్స్? మనీ తక్కువ అవ్వాలి, మైలేజ్ ఎక్కువ ఇవ్వాలి, గేర్లు ఉండకూడదు కానీ బ్రేక్లు ఉండాలి, నలుగురు బండి ఎక్కినా తిరుపతి కొండ ఎక్కియాలి, సీటు మెత్తగా ఉండాలి, క్వాలిటీ గట్టిగా ఉండాలి, అన్నిటికీ మించి 100 ఏళ్ళ వారంటీ ఉండాలి. 100 ఏళ్ళు వారంటీయా ఉన్నా కూడా మీరు అప్పటి వరకు బ్రతుకుంటారు కదా సార్. నా మనవడికి ఇస్తాను, నీకు అవసరమా? ముందు నేను చెప్పిన రిక్వైర్మెంట్లో బండి చూపించు. మీ రిక్వైర్మెంట్స్ లోని బండి ఉండదు సార్, ఎద్దుల బండే ఉంటుంది. ఎందుకు ఉండదయ్యా, ఒక మోడల్ ఉందిగా. ఆ ఈ బండి బాబురావుకే తెలియని మోడల్ బండా? ఎంతకీ ఏ బండి సార్ అది? పోనీ సినిమాలన్నీ వద్దు కానీ షార్ట్ ఫిల్మ్ ఏమైనా ప్లాన్ చేద్దామా? కొరతనం పాలదే నీకు. ఈ ఫిల్మ్లు షార్ట్ ఫిల్మ్లు మన వల్ల అయ్యే పని కాదురా. ఏదో రీల్స్ చేసి తెలియకుండా ట్రెండ్ అయిపోవడమే గానీ షార్ట్లు కూడా పనవో. ఎక్కువ ఆలోచించక బొరపాటు అయిపోద్ది. నాది ఐడియా కాదురా, జియో. నాది ఎయిర్టెల్. అయితే ఏంటి ఇప్పుడు? ఐడియా అంటే ఫోన్ లో ఉండేది కాదు, బ్రెయిన్ లో ఉండేది. ఓ అదా, మనం పెద్దగా వాడంలే. చెప్పు. నీకు తెలియకుండానే నువ్వు మనకు కావాల్సిన ఐడియా ఇచ్చావు. ఏంటది? రీల్స్ చేసి ట్రెండ్ అయిపోతాం. ఆ సింపతి స్టార్ గడ్ బెండ్ తీద్దాం. రీల్సా? పని వద్దంటావా? అవుతుంది మామా. మొన్న ఒక రీల్ లో చూశాను. అందులో ఒకడు దగ్గర ప్లేట్ లో చేంజ్ చేసి వీడియో పెట్టాడు. అది వైరల్ అయ్యి ఆ లైఫ్ చేంజ్ అయిపోయింది. మిలియన్స్ లో ఫాలోవర్స్ వచ్చారు అనుకో. Oh my God! అంటే మనం కూడా బెచ్చగాడికి డబ్బులు వేద్దామా? సేమ్ ఫార్మాట్. లేదురా, సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. వాడు చేంజ్ చేశాడు కదా, మనం 500 నోట్ వేద్దాం. yes that's the difference. మరి ఫాస్ట్ గా తీ 500. దీనికి కూడా నేనే ఇవ్వాలా? నీకు ఫాలోయింగ్ వద్దేటి? తీమావా? ఒరే నిజంగా వేయక్కర్లేదురా, వేసినట్టు వేసి మళ్ళీ తీసుకుందాం. అలా అయితే ఓకే. ఇప్పటికిప్పుడు బెచ్చగాడంటే ఎక్కడ దొరుకుతాడు? ఏదో ఒక గుడి దగ్గర దొరుకుతారు మామ, పద వెళ్దాం. మామ అక్కడ సన్నంగా దీనంగా ఓ తాత ఉన్నాడు చూడు. ఆ తాత అయితే మనకు కరెక్ట్ గా ఉంటాడు రా. లైక్లు షేర్లు కమెంట్లు కూడా ఎక్కువ వస్తాయి. రే ఎంతసేపు రా, ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ పెట్టి రెడీగా ఉన్నాను. మీరు లాగ్ చేసి లేట్ చేయకండి, త్వరగా వెళ్ళి యాక్టింగ్ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. టాటా. ఏంటి బాబు? నేనున్నానని నీకేం కాదని, నేనొకటి రాదని మార్చేస్తానని. ఏం తిన్నట్లు లేవు తాత. ఈ నోటు తీసుకుని కొనుక్కో పీత. నీకు దన్నం రా తోత. తాత తాత ఆగాదు. 500. ఏంటి మామ అలా వదిలేసో? 500 వేస్ట్. నోటు క్యాచ్ చేసి ప్లేట్ పట్టుకుని చంపైపోయాడు మామ. అబ్బా వండర్ఫుల్, వాట్ అన్ ఎమోషనల్ సీన్. ఏంట్రా అంత బాగా వచ్చిందా? బిచ్చగాడిని భయపెట్టిన బొడ్డోడు అని టైటిల్ పెడితే బిలియన్స్ లో వ్యూస్ వచ్చేస్తాయి. సూపర్ రా గోరా. ఏది వీడియో చూపించు. కాన్సెప్ట్ ఓకే కదా, థియరీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టికల్స్ చేద్దాం. వెళ్ళి మళ్ళీ చేయండి. అదేంట్రా ఆల్రెడీ తీసావుగా? అంటే రికార్డ్ బటన్ కొట్టడం మర్చిపోయా. నీ ఎంత పని చేసావురా? 500 బొక్క. అందుకే మీకు ముందే చెప్పాను రా, ఇలాంటివన్నీ డబ్బులు బొక్క తప్ప పెద్దగా వర్కౌట్ అవ్వవు. మంచి ప్రాంక్ రీల్స్ చేద్దాం, బాగా వర్కౌట్ అవుద్ది. ప్రాంక్ వీడియోలా? అయ్యేంటి? ఏం లేదు, రోడ్డు మీద వెళ్ళే జనాల మీద ప్రాంకులు చేసాం అనుకో, వాళ్ళు మంచి మంచి రియాక్షన్స్ ఇస్తా ఉంటారు. రికార్డ్ చేద్దాం వాళ్ళ రియాక్షన్స్, కొట్టేద్దాం మనం కలెక్షన్స్. అబ్బా ఇదేదో బాగుందిరా, ఇదే చేద్దాం. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు యాక్షన్. రేయ్ మను, రికార్డ్ బటన్ ఆన్ చేసావుగా? చేసా. ఇప్పుడు రోడ్డు మీద వచ్చే జనాల్ని నేను సడన్ గా మ్యాన్ హోల్ తెరిచి "వే" అని భయపెడతా. నువ్వు స్పెషల్ గా భయపెట్టకర్లేదు. నీ ముఖం చూస్తే వాళ్ళే భయపెడతారు. షటప్, మన ప్లాన్ ఇదే. వాళ్ళు భయపడినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ రికార్డ్ చేయి, యూట్యూబ్ లో అప్లోడ్ చేసి రికార్డ్స్ బద్దలు కొడదాం. ఓకే నువ్వు లోపలికి వెళ్ళు. రికార్డ్ కొట్టేశాను, రెడీ. ఇంతకీ ప్రాంక్ లో ఫస్ట్ వచ్చే బకరా ఎవరు? అబ్బా మార్కెట్ లోకి ఎన్ని బళ్ళు వచ్చినా ఈ బండిని ఢీ కొట్టేదే లేదు. రోడ్డు మీద రాకెట్ వేసుకెళ్తున్నట్టుంది. ఇంకా మనల్ని ఎవడు రాపేది? 6 o'clock టార్గెట్స్ అప్రోచింగ్. ఓకే పడింది పులస కాదురా, మనల్ని పులుసు చేసే పెరానా. నేను జంపు.
అబ్బా అయ్యి బాబాయ్ నడుము విరిగిపోయింది. అబ్బా వెళ్తాను ఉండవే బాబు. అబ్బా వీడియో సూపర్ వచ్చింది. నాన్నగారు చూసారా? వీధి వినాయక్ సినిమాలో సుమోలు ఎగిరినట్టు భలే ఎగిరారు. రేపు నుంచి ఫేమస్ అయిపోతారు. నేను గాల్లో ఎగరడం కాదురా, ఇప్పుడు నిన్ను ఎగరేసి కొడతా.